ఫ్రెండ్స్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియో ఏంటంటే పూల మొక్కలండి. మా గార్డెన్లో నేను పెంచినటువంటి పూల మొక్కలు, నా చేత్తో నేను నాటినటువంటివి. ఇది బటన్ రోజాలు, చిట్టి చిట్టి రోజాలు, చాలా అందంగా ఉంటాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నేను తెచ్చాను, నేనే నాటాను కూడా. సో ఇది కరివేపాకు చెట్టు, మా డాడీ నాటాడు. సో ఆయన ఏది చేసినా పచ్చగానే ఉండాలని చెట్టు కూడా పచ్చగానే ఉంది. సో ఇంకోటి చిట్టి రోజాలండి, సేమ్ అలాగే చిట్టి రోజాలు. చాలా అంటే చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా అయితే ఉంటాయి. చెట్టు చూసారా? అంటే దీన్ని నాటి ఒక దాదాపు 1 ఇయర్ అయిపోతుంది. సో ఇది మందారం చెట్టు. ఎండిపోయింది అనుకున్న చెట్టుకి మళ్ళీ ప్రాణం వచ్చిందండి. అంటే బాగా ఎండిపోయింది, మళ్ళీ ప్రాణం వచ్చేసుకునింది. ఇవి కనకాంబరాలు. మా అమ్మ ఊర్లో వెళ్ళి అంటే మామూలుగా పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మొక్కలు ఇవ్వండి అని అడిగి మరీ తీసుకొని వచ్చింది. ఈ విధంగా మంచి పార్క్ చేసింది. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అనేవి రీసెంట్గా నాటింది. ఇవన్నీ నాటి దాదాపు 1 ఇయర్ పైనే వస్తుంది. పువ్వులు అనేవి చాలా అంటే చెప్పుకోలేము, దాదాపు ఒక 4 to 5 అంటే మూరల వరకు, అంటే 4-5 మూరల వరకు కాస్తాయి పువ్వులు అనేవి. చాలా అందంగా ఉంటాయి. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇక్కడ నుంచి మా అమ్మ పూలన్నీ తీసి కట్టి నాకు పెడుతుందనమాట. సో నేను మా ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా మా ఆఫీస్లో నా కొలీగ్స్ అందరూ ఎక్కడివి పూలు ఇవి, చూడ్డానికి ప్లాస్టిక్ పూలు లాగా ఉన్నాయి అని చెప్పి హేళన చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళకి నేను చూపించాను అనమాట, ఇవి మా చెట్లలో పూలు, రియల్, ఫేక్ అయితే కాదు, చూడండి ఇవన్నీ మా చెట్లే అని చెప్పి చూపించాను. వాళ్ళ కోసం ఒకరోజు వీడియో తీసుకుని వెళ్ళాను వాళ్ళకి చూపించడం కోసం. ఇది రెడ్ కలర్ రోజ్ అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో రీసెంట్గా దీనికి ఏదో వైరస్ వచ్చి కరెక్ట్గా చెట్లలో పూలు కాయలేదు. నెక్స్ట్ కొమ్మలన్నీ కూడా ఎండిపోయాయి. ఏదో రకంగా మళ్ళీ మా నాన్న దీన్ని రెటిఫై చేశాడు, ఇప్పుడు బాగానే కాస్తున్నాయి. సో ఇది మందారం, ఎర్రటి మందారం. రీసెంట్గా మా నాన్న కొట్టేశాడు, చాలా పెద్దగా ఉన్నింది, కొట్టేశాడు. ఇక్కడ ఉన్నింది వైట్ అండ్ పింక్ అనమాట చెట్టు, రోజాపూ చెట్టు. ఇది కూడా బాగుంది, కాకపోతే ప్రస్తుతానికి మొగ్గలేం లేవు. ఇది తులసి, తెలుసు కదండి దేవుడికి తులసి, శివుడికి తులసి అంటే చాలా ఇష్టమని. సో తులసి, చిన్న చిన్న మొక్కలు, తులసి, నందివర్ధనం చెట్టు, చాలా అందంగా ఉంటాయి పువ్వులు. అందులోనూ శ్రేష్టమైన పూలు అన్నమాట నందివర్ధనం పూలు. ఆ తర్వాత ఇది ఇంకొక మందారం అండి, చూడండి వక్కపొడి కలర్లో ఉండే మందారము. ఇది కాకడాల చెట్టు అనమాట, తెల్లగా పొడుగు ఉంటాయి కదా పువ్వులు, కాకడాల చెట్టు. తర్వాత ఇంకొక తులసి మొక్క, దీన్ని మర్గం అంటారండి. ఇది పువ్వులలో వేసి కడితే దీని స్మెల్ అసలు సెంటు కూడా పనికిరాదండి, అలా ఉంటుంది. ఫైనల్గా ఇది సెంట్ జాజులు అన్నమాట. ఈ జాజులు వికసించేటప్పుడు వస్తాయండి స్మెల్, బా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుందండి. అంత అంటే చెప్పుకోలేమండి, అంత అంటే మరీ అసలు సెంట్ అంటారు, పర్ఫ్యూమ్ యూస్ చేస్తాం కదా, పర్ఫ్యూమ్ కూడా సరిపోదండి దీని స్మెల్ వరకు. దీని పూలు అనేవి ఈ విధంగా కాస్తాయి, చూడండి ఇక్కడ ఉంది, ఈ విధంగా కాస్తాయి. కాడలు పొడుగుగా ఉంటాయి. ఇదోండి మగ్గలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఫైనల్గా మేము రీసెంట్గా నాటినటువంటి నిమ్మ చెట్టు. సో ఈ చెట్టుకి ఏదో వైరస్ సోకినట్టుంది. సో చూడండి అక్కడక్కడ ముడతలు అన్నీ వచ్చేసాయి. వెంటనే మా డాడీకి చెప్పి దీనికి ఏదైనా మందులు తీసుకొచ్చి వేయమని చెప్పాలి. ఇది చూస్తున్నారు కదా, గుండి పూల చెట్టు అనమాట. మందారం పూలు, గుండి పూలు, నెక్స్ట్ మందారం ఆకులు, చెండు మల్లి పూలు, వీటన్నిటిని వేసి కలిపి కడితే పూలు మాత్రం చూడడానికి ఆహా అనిపించేలాగానే ఉంటాయి అనుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మా ఇంటి దగ్గర చాలా ఉంటాయి ఇవి. ఎందుకంటే మేము ఊరికి దూరంగా ఉంటాము, ఊరి అవతల మాది ఇల్లు, ఒకటి ఇల్లు, దూరంగా ఉంటాం కాబట్టి అన్ని అందుబాటులో ఉండేలాగా పెంచుకుంటాం మేము. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చూపించాను, ఇందులో ఒక పక్షి గూడు కట్టుకునింది, చూపిస్తాను. ఇదోండి అక్కడే ఉంది చూడండి పక్షి గూడు, అదేది. సో ఫైనలీ కలబంద అండి, ఇంటి ముందర నాటుకున్నాము. మార్గం కూడా ఇంటి ముందరే ఉంది. మళ్ళీ ఇంటి ముందర ఇంకొక చెట్టు, కనకాంబరం చెట్టు నాటుకున్నాము.
దాంతోపాటు షో కోసమని 2 చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు, తర్వాత ఇంకోటి ఇటుపక్క గేటుకి ఇటుపక్క మొత్తం 2 చెట్లు ఉన్నాయి. చాలా బాగుంటాయండి పూలు అనేవి మార్నింగ్ వికసిస్తాయి. అది ఫుల్ వీడియో తీసి మీకు నేను రేపు అప్లోడ్ చేస్తాను. సో వీలైతే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు ఈ ఖుషి అనేది మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.